ఒక టీచర్ అన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళొక రోల్ మోడల్. తెలుసో తెలియకో ఎంతో మందిని వాళ్ళు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏంటంటే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత తల్లిదండ్రులు చెప్పింది కూడా తప్పు, మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అనే స్థాయికి వచ్చేస్తారు వాళ్ళు, రైట్? సో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది టీచర్స్ అనేసరికి, ఆ కిడ్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది అంత భారీగా ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు, ఒక టీచర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎందుకంటే దే హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. అక్కడ వాళ్ళని కరెక్ట్ దారిలో పెట్టడం కానివ్వండి, సో ఇలాంటివన్నీ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు నడుచుకోవాల్సిన విధానం ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి, రైట్? సో అలాంటిది మద్యం తాగి స్టూడెంట్స్ అందరితోనే డ్యాన్సులు వేసుకుంటూ, పిచ్చి పిచ్చిగా గంతులు వేసుకుంటూ, ఇన్అప్రాపరియేట్గా వాళ్ళతో బిహేవ్ చేసుకుంటూ ఇలాంటివన్నీ చేయటం వల్ల ఒక రాంగ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అయిపోతుంది, రైట్? అయితే కొందరు ఏంటంటే టీచర్స్ స్టూడెంట్స్ తోటి అలా ఉండడం వల్ల క్లోజ్నెస్ పెరుగుతుంది, క్లోజ్నెస్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళని ఇంకా కరెక్ట్గా గైడ్ చేయడానికి కుదురుతుంది అనేసి కొందరు జస్టిఫై చేసుకుంటూ ఉంటారు. ఆ జస్టిఫికేషన్ ఓకే, ఏంటంటే మీరు క్లోజ్గా ఉండొచ్చు కిడ్స్ తోటి, స్ట్రిక్ట్గా ఉంటేనే పని అవుతుంది అంటే ఈ మధ్యన అలా పని అవ్వదు మనకి, రైట్? కానీ క్లోజ్ ఉండొచ్చు, ఒక లిమిట్ అనేది ఉంటుంది, అది దాటకూడదు.